పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అందరికీ నమస్కారం. సహచర మంత్రివర్గ సభ్యురాలు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు, పాలకొండ ఎమ్మెల్యే గౌరవనీయులు జయకృష్ణ గారు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, జీసీసీ చైర్పర్సన్ కెడారి శ్రావణ్ గారు, ఎస్టీ కమిషన్ మెంబర్ గొర్ల సునీత గారు, గిరిజన నాయకురాళ్ళు అయినటువంటి గిడ్డేశ్వరి గారు, దన్ను దొరగారు, దారా నాయక్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మోజోరి తేజావతి గారు, గంగులయ్య గారు, భూదేవి గారు. ఈరోజు ఇద్దరిని చూసాం. గాయత్రి ఒక ఆదర్శం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయగలిగిందో చాలా స్పష్టంగా చెప్పింది. రాంబాబు ఏజెన్సీ ఏరియా నుంచి కాఫీలో వారి అనుభవాన్ని గురించి వారు చెప్పారు. ఇవన్నీ కూడా జయప్రదం చేసినటువంటి సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ నాయక్ గారు, అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది అధికారులు పనిచేస్తున్నారు, ఐఏఎస్. వాళ్ళందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన గిరిజన సోదరమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారిగా మీ అందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎప్పుడూ మీకు చెప్తున్నాను, ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరమండలికి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్న సమయంలో మనం ఎంతో సంబరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 15వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది శుభ పరిణామం. దేశానికి ఇది ఒక గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఆవిడ జీవితం కూడా ఒక ఆదర్శం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కష్టాలుంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేమనుకుంటారు. ఒక్కసారి ముర్ము గారిని ఆలోచిస్తే, ఒరిస్సాలో ఆదివాసీ కుటుంబంలో ఆమె జన్మించారు. అనేక కష్టాలు అధిగమించి ఉన్నత విద్య చేశారు. ఉపాధ్యాయురాలుగా మొదట ఆవిడ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఒరిస్సా గవర్నమెంట్లో ఒక మంత్రి అయ్యారు. అక్కడి నుంచి జార్ఖండ్లో గవర్నర్ అయ్యారు. అక్కడి నుంచి 2022లో భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారు. ఇదంతా ఊరికే అయిపోలేదు. ఇప్పుడే ఇక్కడ గాయత్రి గారు చెప్పారు,
అదే మరిగా మన మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు నుంచి 15 వరకు, ఆగస్టు 15 వరకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఒక డిక్లరేషన్ ఇస్తున్నా. ఏదైనా సాధ్యం. అందుకే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంకల్పం ముఖ్యం అని. నేను ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఒక సాధారణ మహిళ, గిరిజన కుటుంబంలో పుట్టిన మహిళ, మారుమూల ప్రాంతంలో పుట్టిన మహిళ. ఆవిడ చిన్న స్థలంలోనే లేకుంటే కుటుంబంలో కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుంటే వీరోచితంగా జీవితాన్ని ముందుకు సాగించిన మహిళ. అందుకే ఈరోజు ఒక భారత రాష్ట్రపతి అవ్వగలిగారు. వీరొక్కరే కాదు, మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అబ్దుల్ కలాం అనే నేను చరిత్రలో మిగిలిపోయారు. అదే మారుగా బిఆర్ అంబేద్కర్ అని నేను ఒక రాజ్యాంగాన్ని రాసి మనకు అప్పచెప్పి వెళ్ళారు. ఇంకొక పక్క ఈరోజు మనం చూస్తే ఎన్టీఆర్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆయన అంతే. పేదవాళ్ళ గుండెల్లో, గిరిజనుల్లో, ఆదివాసుల్లో శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకో పక్క ఈరోజు ప్రధానిగా నరేంద్ర మోడీ అనే నేను దేశ ప్రతిష్టని ప్రపంచమంతా చాటి చెప్పగలిగారంటే ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ సాధారణ కుటుంబాలను పుట్టారు, చిన్న కుటుంబంలోనే పుట్టారు. పుట్టినప్పుడు బరువు కూడా యూనిఫామ్గానే ఉంటుంది. ఒకరు ఎక్కువ బరువు, ఒకరు తక్కువ బరువు పుట్టరు. ఓసారి కొన్ని వ్యత్యాసాలు ఉన్నా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏంటి, ఎలా ఎదగాలి, ఈ సమాజానికి దేశానికి నేను ఏమి ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనమంతరం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ విషయం మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను నా దేశం అన్నింటికంటే ముఖ్యంగా ఉండాలి. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ గ్రామం బాగుండాలి, ఈ దేశం బాగుండాలనే పనితో మనం పనిచేయగలిగితే ఇక ఏ సమస్య ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తి అన్నింటికంటే ముఖ్యం. ఇక్కడే మీరు చూశారు, తెలుగు తల్లితో ప్రారంభించాం, వందే మాతరం పాడుకున్నాం, మళ్ళీ జనగణమనతో మన మీటింగ్ కూడా సమాప్తి చేస్తున్నాం. ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నీ కోసం నువ్వు ఏం చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు, దేశం కోసం ఏం చేస్తున్నావు అనే ఆలోచన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది. ఈ రోజుటి నుంచి 15 వరకు. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు కానీ అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసమే నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పనిచేయడం అంటే మీరు ఎక్కడికో పోయి పనిచేయడం కాదు, బార్డర్లోకి పోయి యుద్ధం చేయడమే కాదు. ఈరోజు ఇక్కడ ఒక రైతును చూశారు, రాంబాబుని. కాఫీ పండిస్తున్నాడు, 4-5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది రాంబాబు చేసిన దేశభక్తికి
నిదర్శనం. ఈ దేశం కోసం ఆయన చేసిన అభివృద్ధిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే మరి గాయత్రి ఉంది, పిల్లల్ని బాగా చదివిస్తూ ఉంది, స్వయం ఉపాధితో ముందుకు పోతా ఉంది, 10 మందికి ఆదర్శంగా మిగిలింది. అది గాయత్రి అనే నేను, ఆవిడ కూడా దేశం కోసం పనిచేస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఒక విద్యార్థి స్టార్టప్ స్టార్ట్ చేస్తే అది దేశానికి ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క వెంకట్రావు అని నేను నీటి సంరక్షణ కోసం పనిచేస్తే అది కూడా దేశానికి కోసం పనిచేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలా పని ఏదైనా కావచ్చు, దేశం మనకేమి ఇచ్చిందని కాదు, దేశానికి మనమేమి ఇస్తున్నాం అనేది మనందరం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక చర్చ జరగాలి. ప్రతి ఒక్కరిలో, ఒక ఆఫీసర్లో, ఒక వ్యాపారస్తుల్లో, ఒక రైతు, ఒక కూలీ, ఒక ఆదివాసి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు కానీ సరైన విధంగా మీరు చేసుకోగలిగితే, ఒక విద్యార్థి బాగా చదివి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టగలిగితే అదే దేశానికి నిజమైన అభివృద్ధి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు బాగా చదువుకుని ఐఐటి పోగలిగితే మీరు దేశ అభివృద్ధి కోసం పాటుపడినట్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి ఆలోచనతో, సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారతారు. ఇంకొక పక్క రాష్ట్రానికి, దేశానికి విజన్ ఉన్నట్టే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక విజన్ ఉండాలి. మీరు ఈ విషయం కూడా ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాను. మీరు డాష్ అనే నేను, మీ అందరూ ఆలోచించుకోవాలా, మీరు ఏం చేస్తారు, ఏ విధంగా పైకి వస్తారు, ఏ విధంగా మీ కుటుంబానికి ఉపయోగపడతారు, ఏ విధంగా మీ గ్రామానికి ఉపయోగపడతారు. కడాన మీకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఏ విధంగా నిలబెట్టుకుంటారో అనునిత్యం ఆలోచించవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు చెప్తున్నా, నేటి నుంచి జాతీయ జెండా స్ఫూర్తినివ్వాలి. ఒక పక్క జాతీయ జెండా, రెండో పక్కన మీ అజెండా. ఈ రెండు పెట్టుకొని మీరు ముందుకు పోతే మీరు ఏదైనా ఊహించుకోండి, అది సాధించే విధంగా పూర్తిగా సహకరించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలామంది అనుకుంటాం దేశభక్తి అంటే యుద్ధానికి పోతేనే, లేకుంటే సైనికులుగా చేరితేనే దేశభక్తి అని. అట్లా కాదు. ఇక్కడుండి కూడా దేశం కోసం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. బాధ్యతగా ఉండి సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయగలిగితే అదే గొప్ప దేశభక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ జీవితంలో మీరు విజయం సాధించడమే నేషన్ బిల్డింగ్. మీరు ఒక విజయాన్ని సాధిస్తే మీ విజయం దేశం యొక్క విజయం, దేశానికే గర్వకారణం. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మొన్న భోగాపురం చూసాం. భోగాపురంలో మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టామంటే ఆయన పోరాట పటిమ, ఆ రోజు గిరిజనులు చూపించిన చొరవ, మీ సహకారమే కారణం. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది, అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ ఎక్కిన వారందరికి కూడా మా ఆదివాసులు గుర్తుకొస్తారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడపిల్లలను చూశాను,
దింస, మొన్నటి వరకు దింస మన నాగరికత, గిరిజన ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయం. ఈరోజు ఆ దింసాన్ని మీరు చూస్తే గిన్నిస్ రికార్డ్ ఎవరైనా వెరిఫై చేస్తే దింస అంటే ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఏ విధంగా ఒక రికార్డు క్రియేట్ చేశారో చాలా స్పష్టంగా వస్తుంది. అంటే దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలో తెలివితేటలున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే ఏదైనా సాధించే పరిస్థితి వస్తుంది. ఆదివాసులు అంటేనే స్వచ్ఛమైన మనుషులు, ప్రకృతితో కలిసి జీవించే వారు. వారికి కావాల్సిందంతా కూడా చేయూతనివ్వాలి, చైతన్యం తేవాలి. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఈరోజు గర్వంగా ఉంది నాకు. ఒకప్పుడు పోడో కల్టివేషన్ చేసేవాళ్ళు మన గిరిజనులంతా. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూసేవాడిని. ఒక దిక్కడ ఉండేవాళ్ళు కాదు, ఒక నమ్మకం. ఇక్కడి నుంచి కొండలన్నీకి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా చాలా కష్టమయ్యేది. మొదటిసారి ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, పోడో కల్టివేషన్ ఆగిపోయింది. గిరిజనుల అభివృద్ధికి తిరుగు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 27,39,000 మంది ఆదివాసీ జనాభా ఉంది. ఇంకో పక్క ఈ సంవత్సరం 4,764 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎప్పుడు కూడా గిరిజనుల ప్రభుత్వానికి లబ్ధిదారులు కాదు, అభివృద్ధిలో భాగస్వాములు. ఏజెన్సీ వెనుకబడిన ప్రాంతం కాదు, అపారమైన అవకాశాల ప్రాంతం. ప్రణాళికాబద్ధంగా పనిచేసి గిరిజనుల్ని పైకి తేవడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకని మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం విమానాశ్రయం భోగాపురంలో ఇనాగరేట్ చేసుకున్నప్పుడు మీరు చూపించిన చొరవ, అదే మాదిరిగా మీరు చేసిన పని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇంకొక పక్కన చూస్తే నేను ఇప్పుడు పెట్టింది కాదు, ఎప్పుడో చైతన్యం అనే కార్యక్రమం తీసుకొచ్చాం. ఇక్కడ మా ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాలి, 9 ఐటీడీఏ సెంటర్లు ఉన్నాయి గిరిజనుల కోసం. 3 జిల్లాలు ఉన్నాయి, కార్పొరేషన్ ఉంది, ట్రైబల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకొని మనం పని చేయగలిగితే వండర్స్ చేసే పరిస్థితికి వస్తామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనౌన్స్ చేస్తున్నాం. 1 మౌలిక సదుపాయాలు, 2 విద్య, 3 వైద్యం, 4 ఆదాయాన్ని పెంచడం, ఇవన్నిటికీ నైపుణ్యం. మీరు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి నేర్చుకుంటే అన్ని తెలుసనే గర్వం వస్తే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. నేర్చుకోవడం అనునిత్యం చేయాల్సిన పని ఉంది. గాయత్రి 10వ తరగతి, ఈవిడ పారిశ్రామికవేత్త అవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. దానికి కారణం నైపుణ్యాన్ని పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, దాంతోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈరోజు మౌలిక వస్తువుల విషయంలో మీరు చూస్తే నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, గిరిజన బిడ్డ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, గిరిజన రైతు తన పంటను అమ్ముకోవాలన్నా, విద్యార్థి విద్యాలయాలకు వెళ్ళాలన్నా ఎక్కడా కష్టం లేని విధంగా కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మొన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు చూస్తే 2,336 గిరిజన వాసాలకి మిషన్ మోడ్లో రోడ్డు కనెక్టివిటీ కోసం పనిచేస్తున్నారు.
ఇంకో పక్క జల్ జీవన్ మిషన్ కింద 3,22,991 కుటుంబాలకి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసికి నివాసాన్ని ఏర్పాటు చేయడం. 64,066 ఇళ్లున్నాయి. దీన్ని ఇండ్లన్నీ కూడా చేయడం. 83,923 మందికి ఇంటిపైనే సోలార్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోతాం. అడవి తల్లి బాట పేరుతో 1000 కోట్లతో 905 కిలోమీటర్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్స్లు కానీ 108 కానీ 104 మొబైల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. నిన్నే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం టెలికమ్యూనికేషన్ సెక్టర్తో. ఎయిర్టెల్ కానీ జియో కానీ అన్ని కంపెనీస్తో పెట్టుకుని మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన తాండాలకి గిరిజన గ్రామాలకి ఇమ్మీడియట్గా కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత. విజయవాడలో ఏ విధంగా అయితే సెల్ ఫోన్తో మీరు మాట్లాడుకుంటున్నారో మీ ఊరు నుంచి ప్రపంచంలో ఎక్కడికి మాట్లాడుకోవాలన్నా ఆ ఫెసిలిటీ కనెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. దీంతో మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది. రెండోది, మీ ఆదాయం పెరగాలి, దీనికి జీవనోపాధి ఉండాలి. ఆదాయ మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్గా 25 ఏళ్లకు మునుపు నాకు ఆ రోజు ఒక ఆఫీసర్ చెప్పాడు వచ్చి, గిరిజన ప్రాంతంలో కాఫీ బాగా వస్తుందని. నేను ఇమ్మీడియట్గా పిలిపించి స్టార్ట్ చేయమన్నాను. ఒక చిన్న ప్రయత్నం అక్కడి నుంచి అప్పట్లోనే సిల్వర్ ఓక్ చెట్లు పెట్టి అక్కడి నుంచి కాఫీ ప్లాంటేషన్ ప్రారంభించి, కాఫీ ప్లాంటేషనే కాకుండా దాంట్లో పెప్పర్ కూడా లాభసాటిని అక్కడ పెట్టాం. ఇప్పుడే మన మిత్రుడు చెప్పాడు, కిందను కూడా పసుపు కూడా వేసే పరిస్థితికి వచ్చారు మళ్ళా ఇంటర్ కల్టివేషన్లో. దాంతో నేను తృప్తి పొందలేదు. దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. నేమ్ కూడా నేనే పెట్టాను, అరకు. బ్యూటిఫుల్ నేమ్, స్వీట్ నేమ్, అరకు కాఫీ. అక్కడి నుంచి అరకు కాఫీ అనే పేరు పెట్టి అక్కడి నుంచి గుర్తింపు తేవడానికి ప్రయత్నం చేశాను. ప్రమోట్ చేశా, మార్కెటింగ్ కల్పించా. నాంది ఫౌండేషన్ కూడా దీనికి ముందుకొచ్చి ఈ కాఫీని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడే మా ట్రైబల్ కార్పొరేషన్ ట్రేసబిలిటీకి ముందుకు పోతున్నారు. అంటే ఏ గ్రామంలో, ఏ పొలంలో ఏ రైతు ఈ కాఫీ పండించాడు, ఏ విధంగా పండించాడో అది చూసుకుంటూ కాఫీ తాగే పరిస్థితి వస్తుంది. నరేంద్ర మోడీ గారు 2016లో విశాఖపట్నం వస్తే ఆయన తీసుకొచ్చి అరకు కాఫీ తాగిచ్చి, ఆ రోజు ఆయన తాగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి కాఫీ బాగుంది టేస్ట్ అని. అక్కడి నుంచి 2-3 సార్లు మొన్నే మీరు చూస్తే ఆయన అరకు కాఫీ గురించి మన్ కీ బాత్లో చెప్పారు. మొన్న ఆస్ట్రేలియాకు పోతే ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి అరకు కాఫీ గిఫ్ట్ ఇచ్చి దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అంటే మీరు ప్యారిస్కి పోతే ప్యారిస్లో మన అరకు కాఫీ కనపడొస్తుంది. ఒక స్టాల్ కాదు, 5-6 పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సంకల్పం, నిరంతరం పనిచేయడం. నా దగ్గరికి ఎవరు వచ్చినా, నేను ఎవరిని కలిసినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా అరకు కాఫీ మాత్రం తప్పకుండా బహుకరిస్తాను. దేనికోసం? మార్కెటింగ్ చేయాలి, మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలి, గిరిజన రైతులు ఆదివాసులకు న్యాయం జరగాలని ముందుకు పోతున్నాను. ఇప్పుడు అరకు కాఫీ అనేది
ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారైంది. అరకు కాఫీ తాగడమే ఒక అనుభవం. పార్లమెంట్లో పెట్టాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అరకుని గ్లోబల్ బ్రాండే కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్గా తయారు చేసి ఆదివాసులను ఆదుకోవడంలో ముందుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ పండని పంటే లేదు. కడాని ఇప్పుడు వచ్చే పంటలే కాకుండా ఆవకాడు లాంటివి పంటలు కూడా ఇక్కడ వస్తాయి. సాఫ్రాన్ ఇక్కడ వస్తుంది. కాశ్మీర్లోనే పండుతుంది అనుకుంటే కాదు, మా అరకులో కూడా పండుతుందని చెప్పి మన వాళ్ళు సాఫ్రాన్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే గిరిజన ఉత్పత్తులకు విలువను జోడిస్తాం. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటి బెల్లం. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వన్ ప్రోడక్ట్ కానీ 2-3 ప్రోడక్ట్లు పెట్టి ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చే బాధ్యత, మార్కెట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. బ్రాండింగ్ కూడా తీసుకొస్తాం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ ఆ దృష్టితో ఆలోచించాలి. తాటి బెల్లం, తాటి బెల్లమే కదంటే తాటి బెల్లమే, కానీ తాటి చెట్ల నుంచి బెల్లం తీసి బ్రాండింగ్ చేసి ఇప్పుడు చక్కెర తినేవాళ్ళు ఎవరు లేరు. తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, స్వీట్ చేసుకోవాలన్నా తాటి బెల్లంతోనే చేసే రోజు వస్తుంది. దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ చూశారు, వేదిక మీద 19 MOUలు చేశారు. ఇవన్నీ అయితే దేశంలో ఉండే NGOల్ని గిరిజనులకు, ఆదివాసులకు సహకరించే వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. ఇక్కడుండే మా IAS ఆఫీసర్లు, ITDA ప్రాజెక్ట్ డైరెక్టర్లు, 3 జిల్లాల కలెక్టర్లు, దేశంలో మీరు చూస్తే ఆదివాసుల కోసం 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక పక్కన పాడేరు అల్లూరి సీతారామరాజు గారు, ఇంకొక పక్క మన్యం జిల్లా పార్వతీపురం, ఇంకొక పక్క రంపచోడవరం, 3 జిల్లాలు ఏర్పాటు చేశాం. అందుకే ప్రతి ఒక్క ఎకరాలో మీ ఆదాయాన్ని సంపాదించే మార్గం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్నే నేను రంపచోడవరం పోయాను. అక్కడికి వెళ్తే చూస్తే 65% గ్రీన్ కవర్. అక్కడ ఎటు చూసినా పచ్చదనం. ఒక పక్క పోలవరం, ఇంకో పక్క రిజర్వాయర్లో కూడా స్వచ్ఛమైన గాలి. బాగా కష్టపడి విశాఖపట్నంలో నేరుగా రంపచోడవరం లేకుంటే పాడేరు, అరకు పోయి ఒక 2 రోజులు ఉంటే వారానికి సరిపడ ఎనర్జీ ఛార్జ్ చేసుకొని మళ్ళా తిరిగి రావచ్చని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి ప్రదేశాలు ఇవన్నీ, ఇది ఉపయోగించుకోవాలి. అందుకే టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. ఈరోజు అరకు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, మామూలుగా మీరు మంచి వాతావరణం ఉండే ప్రదేశాలకు పోవాలంటే ఊటీకి పోవాలి, లేకుంటే కాశ్మీర్కి పోవాలి. కాశ్మీర్ కంటే బాగుండే ప్లేసు మన అరకు, మన లంసింగి, మన పాడేరుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అదే మరిగా ఎప్పుడు కూడా 30-32 డిగ్రీల టెంపరేచర్ కూడా క్రాస్ కాదు. సిటీ నుంచి 1 అవర్ జర్నీ. ప్రపంచంలో ఎవరు ఎక్కడ దిగినా నేరుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా 1 గంటలో పాడేరుకు కానీ లేకుంటే అరకుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్లు కూడా చాలా చక్కని రోడ్లు వస్తున్నాయి. రాయపూర్కి కానీ ఇవి రోడ్లు వచ్చేసాయి. దీనివల్ల చాలా వరకు మీరు చూస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కూడా వచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో
గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి. మీ ఇల్లే అతిథి గృహం. ప్రతి ఒక్కరు కొత్త కొత్త అనుభవాలు కావాలని చూస్తారు. 24 గంటలు బిజీ లైఫ్లో ఈ టెక్నాలజీతో విసిగిపోయి ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, ప్రశాంతమైన మనుషులు కావాలంటే దానికి ఏకైక ప్లేస్ గిరిజన ప్రాంతం తప్ప, ఆదివాసులుండే ప్రాంతం తప్ప ఇంకోటి కాదు. దీన్ని సక్రమంగా మనం ఉపయోగించుకుంటే మనం బాగుపడమే కాకుండా ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవి చేయడం కోసం ఎక్కడికక్కడ నైపుణ్యం. మూడోది, మీరందరూ అనుకుంటున్నారు మాకు అన్నీ తెలుసని. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను 48 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈరోజు కూడా నేను ఒక విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. పాత విషయాలు అవసరం లేకపోతే మర్చిపోవాలి. అట్లా కాకుండా నేను పాత సాంప్రదాయాల్లోనే ఉంటానంటే 2 రోజులు అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అయిపోతాం. మనం ఎవరికి ఉపయోగపడం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, వృత్తి నైపుణ్యం కానీ, ఉద్యోగ సాధన నైపుణ్యాల్ని, అడ్వాన్స్డ్ కోర్సెస్ని, కొత్త సాంకేతికతని ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఈ రెండు అనుసంధానం చేసే నాయకత్వం కావాలి. అప్పుడు మీరు ఏమనుకుంటే అవి చేసే అవకాశాలు వస్తాయి. అందుకే నేను ఇక్కడ ఆలోచిస్తున్నా, ఆదివాసీ యువతకి, ఈ అడవుల్లో ఉండే పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పోవాలని ఇప్పుడే ఐఐటి చెన్నైతో ఎంఓయూ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నాణ్యమైన వైద్య సేవలు ఇస్తాం. పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది. పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, చింతూర్, కేఆర్పురం, శ్రీశైలం ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం చేస్తాం. సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని డిజిటలైజ్ చేస్తాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీ ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు ఈ ప్రాంతంలో మనం ఒకసారి చూస్తే సికిల్ సెల్ అనీమియా పెద్ద ఎత్తున ఉంది. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చి ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలనో పూర్తిగా నివారిస్తాం. ఇప్పుడే ఇద్దరు మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ 3 పిల్లలు 15,000 వచ్చింది. గాయత్రి మాట్లాడి 2 పిల్లలుంటే 15,000 వచ్చింది. ఈరోజు మీరు చూస్తే 4,92,000 మంది ఎస్టీ విద్యార్థులకి 650 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద వేసిన బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకో పక్క అన్ని స్కూల్స్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి పోవాలనుకునేవాళ్ళు ఇప్పుడు రివర్స్ గేర్లో అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క గిరిజనులకి ఒక మంచి విద్య అందించాలి. ఇంకో పక్క మీరు ఒకసారి చూసిన మొన్న అనుభవంతో కొన్ని స్కూల్స్లో ఐఐటి కోసం ప్రయత్నం చేశాం. ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కోసం మొదటిసారి 21 మంది గిరిజనులకి ఆల్ ఇండియా పరీక్షల్లో మన పాఠశాల పిల్లలకు వచ్చింది. ఆ అనుభవం తీసుకొని విశాఖపట్నం మేకవారిపాలెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద 600 మంది మిరాకల్స్ మంచి పిల్లలను తీసుకొని ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్ పెట్టాం. ఇప్పుడే నాయక్ గారిని అడిగా,
ఎట్టి పరిస్థితుల్లో 100 మంది ఆల్ ఇండియా పరీక్షల్లో పాస్ కావాలి. గిరిజనులు ఇక్కడే మన ఆదివాసీలు చరిత్ర సృష్టించాలి. అందుకే మళ్ళీ అంటున్న పిల్లలందరూ డాష్ అనే నేను మీ పేరు పక్కన నేనుని పేరు పెట్టుకొని మీరేమవుతారో సంకల్పం చేయండి. 1 ఇయర్లో మీరు ఐఐటికి పోవాలంటే ఐఐటి, ఐఏఎం పోవాలంటే ఐఐఎం, డాక్టర్ కావాలంటే డాక్టర్ అవుతారు. మీ జీవితాలు మారతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు 111 విద్యా సంస్థల అభివృద్ధికి 280 కోట్లు ఇచ్చాం. 42 రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకి 150 కోట్లు 56 కోట్లు ఇచ్చాం. 418 సింగిల్ టీచర్ స్కూల్ భవనాలకి 45 కోట్లు ఇచ్చాం. ఆర్ఓ ప్లాంట్లు కానీ, టాయిలెట్లు కానీ, అదనపు గదులు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నా. దీనికి ఒక 90 కోట్లు ఇచ్చాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. చదువు జీవితాలను మారుస్తుంది, సమాజానికి విలువను పెంచుతుంది. దేశం అభివృద్ధి కావాలంటే మానవ వనరుల అభివృద్ధి చాలా ప్రాముఖ్యం. అది మా గిరిజన ప్రాంతాల్లో ప్రారంభం కావాలి, ఆదివాసుల నుంచి ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీలో పేదరికం పోవాలంటే, ఆర్థిక అసమానత తగ్గాలంటే దానికి శాశ్వత పరిష్కార మార్గం మానవ వనరుల అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇవే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం మొట్టమొదటిసారిగా న్యాయం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు గిరిజన ప్రాంతంలో, ఆదివాసుల ప్రాంతంలో ఉద్యోగాలు మీకు ఇవ్వాలని నిర్ణయం చేశారు. తర్వాత కొట్టేస్తే 2000లో నేనే GOMS నెంబర్ 3 తీసుకొచ్చాను. దాని ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసుల ఉద్యోగాలు ఆదివాసులకే చెందాలనేది నా విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 20 ఏళ్ళ అనుభవంలో ఉంది, అమల్లో ఉంది. 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టేస్తే సరిగా సమర్థించలేకపోయారు, సకాలంలో స్పందించలేకపోయారు. దానివల్ల ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడిగారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది చేయవలసిన బాధ్యత ఉంది. సుప్రీంకోర్టు కొట్టేసింది. దీన్ని మనం అందరం కూడా కూర్చొని మళ్ళీ ఏ విధంగా చేస్తే మన హక్కుల్ని కాపాడుకుంటామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను మొన్న కూడా మాట్లాడాను, నాయక్ గారికి ఆదేశాలు ఇచ్చాను, సంధ్యారాణి మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చాను, అందరితో మాట్లాడమన్నాను. అందరితో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధానం, అదే మరి అటు పార్లమెంట్లో కానీ ఇటు సుప్రీంకోర్టులో కానీ నిలబడే విధంగా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఆదివాసుల ప్రభుత్వం, మీ హక్కులు కాపాడుతాం. 170 కానీ జీవో నెంబర్ 3 కానీ ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా తీసుకురావడానికి మనం ముందుకు పోదాం. ఆవేశాలు కాదు కావాల్సింది, ఆలోచన ఉండాలి. మనం చేసే పని ఏది చేసినా మన మంచి కోసం పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఎక్కువ ఉపాధి అవకాశాలు. నేను ఎంత ఆనందపడ్డానంటే, రాంబాబు అన్నప్పుడు నాకు 4 లక్షల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఇంకో పక్కన ప్రభుత్వం ద్వారా నాకు 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుందంటే నేను ఎంత ఆనందపడ్డానంటే, మామూలు జిల్లాల కంటే, మైదానం కంటే ఆదివాసులుండే ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ ఆదాయం వచ్చిందంటే అది నాకు గర్వకారణం, అన్నింటికంటే ఆనందం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇటీవల ఒక విషయం మాట్లాడుతున్నా.
2047 వికసిత్ భారత్, 2047 స్వర్ణాంధ్ర. ఈ రెండు సాకారం అవుతాయి. దేశం నెంబర్ 1 కావాలి. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు కావాలి. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే మీ కుటుంబాలు స్వర్ణ కుటుంబాలుగా తయారు కావాలి. అందరి ఆదాయం పెరగాలి. డబ్బులుండే వాళ్ళ ఆదాయం కోట్లు లేకుంటే వందల వేల లక్షల కోట్లు పెరిగిపోవడం కాదు. పేదవాడి ఆదాయం పెరగాలి. అదే మరిగా ఆర్థిక అసమానతలు తగ్గాలి. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. మీ పిల్లల్ని చదివించాలంటే మీ దగ్గర డబ్బులు లేకుండా అసలు పిల్లలు లేని వాళ్ళకి వందల కోట్ల రూపాయలుంటే లాభం ఏంటని అడుగుతున్నా. అందుకని ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం రావాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను ఆలోచిస్తున్నాను. ఇది మనందరి బాధ్యత. సూపర్ 6 ఇచ్చాం. వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకో పక్కన P4 కూడా తీసుకొచ్చి ఏదైతే MBK 1020 అనే పేరు పెట్టి పేద కుటుంబాలని సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విధానాలన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు మనం చేసే పని కూడా ఏం చేస్తున్నామో దాని ఫలితం ఎంతవరకు వచ్చిందో ఆలోచించాలి. అందుకే మీరు చూస్తుంటారు, మీ అందరికీ ఫోన్లు వస్తూ ఉంటాయి. నాకు పని లేకుండా ఫోన్ చేయడం లేదు, IVRS పంపిస్తూ ఉంటా. పింఛన్ ఇస్తారు. పింఛన్ ఇస్తానే ఏ సమయంలో ఇచ్చారు, ఎక్కడిచ్చారో నాకు టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది. అక్కడి నుంచి మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎందుకంటే మీతో మర్యాదగా మాట్లాడా, లేదంటే భిక్షమారిగా మీ ఇంటికి ఇచ్చి మీ దగ్గర నుంచి 10 రూపాయలు కొట్టేశాడా, లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా అని కాకుండా ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశ చరిత్రలో మనం ఒక విధంగా ఆలోచిస్తే టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. అందుకే నేను ఈరోజు మీకు ఒక మాట చెప్పాను, అనే నేను అని. ఈ అనే నేను ఒక పవర్ఫుల్ విషయం. ప్రతి ఒక్కరిలో కూడా నేను ఇప్పుడు నేనున్నాను, 48 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 78లో ఎమ్మెల్యే అయ్యా, 4వసారి ముఖ్యమంత్రి అయ్యా. కానీ ఇప్పుడు కూడా ఒక్కరోజు లీవ్ తీసుకోవాలా, 1 గంట కూడా లీవ్ తీసుకోవాలా, హాలిడే లేదు నాకు. వై? నాకు ఒక తృప్తి. చంద్రబాబు నాయుడు అనే నేను మీ జీవితాలు మార్చగలిగితే దానికంటే ఆనందం లేదు. అదే నాకు ఎనర్జీ, అదే నాకు శక్తి. ఆ శక్తి కొత్త కొత్త విధానాలకు నాంది పలుకుతుందని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరిని ఒకరు గుర్తించడం, వాళ్ళ యొక్క మెరిట్ ఉంటే గౌరవించడం, ఒకరికొకరు కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగడం కాకుండా అవసరమైతే భుజం మీద ఎక్కించుకొని వాళ్ళ ముందుకు తీసుకుపోతేనే అదే నిజమైన దేశభక్తి, దేశ అభివృద్ధి. అవునా కాదని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా మీరు? ఈ రోజటి నుంచి చదువు లేదని అధైర్యపడకూడదు. నువ్వు నీకు నచ్చిన మాట సోషల్ మీడియాలో పెట్టు, మంచి మాటలన్నీ పెట్టు. అది చూసి 10 మంది మారితే నువ్వు దేశానికి అభివృద్ధి చేసిన దాని అవుతావు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ప్రతి ఒక్క విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక స్ఫూర్తినివ్వాలి. సమాజ హితం కోసం పనిచేయాలి. మనము మన కుటుంబం బాగుండాలి. నేను అని పెట్టాను, మళ్ళా కుటుంబం కూడా చెప్తున్నా.
ఎందుకంటే భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే పవిత్రమైన కుటుంబ వ్యవస్థ. ఏ దేశానికి లేని వ్యవస్థ భారతదేశానికి ఉండడం అది మన సంస్కృతి సాంప్రదాయం. ఆదివాసీ సాంప్రదాయం ఎట్లుందో అలాంటి సాంప్రదాయం మన సాంప్రదాయం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక వారం రోజులు 7 రోజులు సోషల్ మీడియాలో మారు మ్రోగాలి. నేను నా దేశం, నేనేం చేస్తాను, మా ప్రాంతంలో ఏం జరుగుతూ ఉంది, నేను ఎట్లా అభివృద్ధిలో భాగస్వామిని అవుతాను, 2047కి నేను ఏ విధంగా గుర్తుండే పనులు చేస్తానో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక చెట్టు పెడతాం, ఓసారి వివిధ వయసులో ఉండేవాళ్ళు పెడతారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఏంటి పెద్ద అయినా నువ్వు చెట్టు పెడుతున్నావు, నువ్వు బతుకుతావంటే, కాదు నా తర్వాత తరాలు ఆనందంగా ఉండాలంటే నేను పెట్టిన చెట్టు ఫలితాలు వారికి రావాలి, అందుకే చెట్టు పెడుతున్నానని చెప్పారు. అందుకే స్కూల్స్లో కార్యక్రమం తీసుకొచ్చాం, గ్రీన్ పాస్పోర్ట్. గ్రీన్ పాస్పోర్ట్ అంటే ఒక చెట్టు పెట్టాలి, ఆ చెట్టుకు నీళ్లు పోయాలి, ప్రతి సంవత్సరం దాన్ని సంరక్షించాలి, దానికి మార్కులు ఇస్తున్నారు. ఆ స్కూల్ నుంచి ఆ విద్యార్థి వెళ్ళిపోతే ఆ చెట్టు ఇంకొకరికి అప్పచెప్తాం, అక్కడి నుంచి ఆ చెట్టును వాళ్ళు పెంచుతారు. చెట్టు శాశ్వతం, విద్యార్థులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. శాశ్వతంగా ఈ కల్చర్ని తీసుకురావాలని అక్కడ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ పెట్టాం, మార్కులు. 6 ఏళ్ల వరకు ఒక అతను పెంచితే ఆయనకు ఆ క్రెడిట్ ఇచ్చి 6 ఏళ్ల తర్వాత ఇంకొక ఆయన వస్తే ఆయనకు ఆ క్రెడిట్ ఇస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా, గాలి పీలుస్తున్నారా లేదా, మీరంతా పీలుస్తున్నారా లేదా? పీలుస్తున్నామంటే చేతుల పైకెత్తండి. మళ్ళా గాలి వదిలిపెడుతున్నారా లేదా? అంటే ఆక్సిజన్ తీసుకుంటున్నారు, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతున్నారు. మళ్ళా కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా కన్వర్ట్ చేసేది చెట్టు, అవునా కాదా? మీరు చేస్తున్నారు, పశువులు కూడా పీలుస్తున్నాయి ఆక్సిజన్ని. అలాంటప్పుడు చెట్టు పెట్టడం మీ బాధ్యత, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఈ రోజుటి నుంచి మీరు కూడా ఒక చెట్టు పెడతారు, ఆ చెట్టుని పెంచి పోషిస్తారు. ఆగస్టు 15 లోపల, లేకుంటే ఇంకొక వారం లేట్ అయినా కూడా ప్రతిరోజు ఆ చెట్టును చూస్తారు. మీ సంకల్పాన్ని మళ్ళా గుర్తు చేసుకుంటారు. మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ చెట్టు బాగుంటే మీ సంకల్ప బలం కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు ఆ సంకల్పాన్ని కానీ ఆలోచించుకొని కష్టపడితే మళ్ళీ మీరందరూ కూడా మరో ద్రౌపది ముర్ముగా తయారవుతారు, లేకపోతే ఒక అబ్దుల్ కలాంగా తయారవుతారు. మీరు ఏమైనా సరే మీకు ఆ శక్తి ఉంది, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తి, భగత్ సింగ్ స్ఫూర్తి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క స్ఫూర్తి, ఆర్ గాంధీ మహాత్మా గాంధీజీ స్ఫూర్తి, అంబేద్కర్ స్ఫూర్తి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ఆదర్శమైన నాయకుడిని పెట్టుకోండి, మళ్ళీ మర్చిపోవద్దండి అనే నేను. ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతో మీరు ఎట్లా పైకి వస్తారో ఆలోచిస్తే, మీరు పైకి వస్తే అదే దేశ అభివృద్ధి. మీరు 10 మందికి సహాయపడితే అది విస్తృతమైన అభివృద్ధి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ 7 రోజులు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, భారతదేశానికి ఒక ఆదర్శంగా ఈరోజు నేను అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పార్ట్నర్స్ ఇన్ నేషనల్ డెవలప్మెంట్, నేషన్ బిల్డింగ్, దేశ అభివృద్ధి
దేశాభివృద్ధికి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు విషయాలు మీరు కొంతమంది అంటారు నాకు అవకాశం ఏముందని. ఏదో ముఖ్యమంత్రిగా ఉంటేనే పని కాదు, మంత్రులే కాదు, ఆఫీసర్లే కాదు, మామూలు వ్యక్తి కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా ఏ పని కావాలన్నా చేసే శక్తి మీకుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, చాలా సంతోషమైన రోజు. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఒక స్వచ్ఛమైన మనుషుల ముందర ఒక స్వచ్ఛమైన ఆలోచనని పంచుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇది ఆదివాసీ దినోత్సవం, ఒక మంచి దినం. ఈ ఆదివాసీ దినోత్సవమే కాకుండా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంకా 21 సంవత్సరాల్లో భారతదేశం అగ్రదేశంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉంటుంది. మరి మీరు ఏ విధంగా సహకరిస్తారో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు గట్టిగా మీరు చెప్పాలి, భారత్ మాతాకి అంటే గట్టిగా జై అని చెప్పాలి. భారత్ మాతాకి, ఇంకా గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి జై హింద్. దయచేసి అందరూ కూర్చోవాలండి. ఆదివాసీ సమాజం సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణపై ముఖ్యమంత్రి గారు అందించినటువంటి తమ విలువైన సందేశంకు మనందరికీ గొప్ప స్ఫూర్తి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.